పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026 సంవత్సరం ఆగస్టు నెల 11వ తేదీ నుండి 20వ తేదీ వరకు మీనరాశిలో జన్మించిన వారి యొక్క గ్రహస్థితులు మరియు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ప్రధానంగా మీనరాశి వారిని కనుక పరిశీలిస్తే రాశ్యాధిపతి అయినటువంటి గురుడు రాశికి పంచమ స్థానంలో సంచరిస్తున్నాడు. అలానే పంచమ స్థానంలో రవి బుధ గ్రహాలు కూడా పంచమ స్థానంలోనే ఉన్నాయి. ఇక్కడ మీనరాశికి ద్వితీయ స్థానాధిపతి ధనాధిపతి అయినటువంటి కుజుడు రాశికి చతుర్థ స్థానంలో సంచరిస్తున్నాడు. చతుర్థంలో కుజుడు యొక్క సంచారం కనుక జరుగుతూ ఉంటే భూములు ఆస్తులు కొనుగోలు చేయాలన్నా లేదా చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి వాటిని సేల్ చేయాలన్నా కూడా ఒక రకంగా చెప్పాలంటే ఈ సమయం అనుకూలంగానే మారుతుంది. అలానే కర్కాటక రాశి అంటే పంచమ స్థానంలో 5వ భావంలో సంచరించేటటువంటి రవి బుధ గురు గ్రహాల యొక్క ప్రభావాన్ని కనుక తీసుకుంటే ఇది ప్రస్తుత కాలానికి సంబంధించినటువంటి ఒక ప్రధానమైనటువంటి బలం అని చెప్పాలి. 5వ స్థానం అంటే బుద్ధికి, విద్యకు, సంతానానికి, ప్రేమకు, క్రియేటివిటీకి, పూర్వపుణ్యానికి, మనము ఆలోచించేటటువంటి ఆలోచన శక్తికి ప్రధానమైనటువంటి సూచిక. ఇక్కడ గురువు కూడా పంచమ స్థానంలోనే గురుడు కూడా ఉన్నటువంటి కారణం చేత అపారమైనటువంటి జ్ఞానం పెరుగుతుంది, విద్య పెరుగుతుంది, సంతాన సంబంధమైనటువంటి విషయాల్లో శుభవార్తలు వస్తాయి. అన్నిటికంటే ముఖ్యంగా మీనరాశిలో జన్మించినటువంటి వారికి క్రియేటివిటీ బాగా పెరుగుతుంది అని చెప్పాలి. ఆలోచనలు కూడా వేగంగా మారుతూ ఉంటాయి. ఇక్కడ రవి బుధ గ్రహాల కలయిక వలన కూడా బ్రహ్మాండమైనటువంటి యోగం కలుగుతుంది. అంటే విద్యార్థులకు చక్కటి యోగం కలుగుతుంది. అలానే విద్యార్థులకి పరీక్షలు రాసేటటువంటి వారికి అనుకూలంగా మారుతుందని చెప్పాలి. కొత్తగా ఇంటర్వ్యూస్ వెళ్ళేటటువంటి వారికి, నిరుద్యోగులుగా ఉన్న వారు కూడా బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పాలి. ఇక్కడ ప్రేమలో ఉన్నటువంటి వారికి కూడా చక్కగా శుభవార్తలు వినే అవకాశం ఉంది. అయితే 16వ తేదీ రాత్రి వరకు సూర్య భగవానుడు మీ రాశికి 6వ స్థానంలో సంచరిస్తూ 5వ స్థానంలో సంచరిస్తూ 17వ తేదీ నుంచి 6వ స్థానంలో ప్రవేశిస్తాడు. అంటే సింహరాశిలో ప్రవేశిస్తాడు. ఇక్కడ 17వ తేదీ నుంచి ఏ విధంగా ఉంటుందంటే ఉద్యోగపరంగా కానీ అప్పుల విషయాలలో కానీ ఇక్కడ మీకు కొద్దిగా ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. అంటే గతంలో ఎవరైతే రుణాలు చేస్తూ ఉంటారో వారికి కొంచెం ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. అలానే 7వ స్థానంలో శుక్రుడు కూడా నీచంలో సంచరిస్తున్నాడు. ప్రధానంగా తృతీయ 8వ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు మీ జన్మరాశికి 7వ స్థానంలో నీచంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత గతంలో రుణాలు కనుక ఏమైనా చేసి ఉన్నట్లయితే ఆ రుణ సంబంధమైనటువంటి ఒత్తిడి యొక్క తీవ్రత కూడా బాగా పెరిగే అవకాశం ఉంది. అలానే జీవిత భాగస్వామితో కానీ వ్యాపార భాగస్వాములతో కానీ మనస్పర్ధలు పెరిగే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. 12వ స్థానంలో సంచరించేటటువంటి రాహు యొక్క ప్రభావాన్ని కనుక పరిశీలిస్తే ఖచ్చితంగా విదేశీ సంబంధాలు కానీ దూర ప్రయాణాలు కానీ సాధ్యమవుతాయని చెప్పాలి. ఎవరైతే విదేశాలలో చదువుకోవటం కోసం కానీ ఉద్యోగం కోసం కానీ ప్రయత్నిస్తుంటారో అటువంటి వారికి అనుకూలంగా మారుతుందని చెప్పాలి. నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసే ప్రయత్నంలో అయితే దాదాపు అనుకూలత పెరుగుతుంది. మీనరాశిలో జన్మించినటువంటి వారికి మీ జన్మరాశిలోనే శని యొక్క సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత ఖచ్చితంగా మీనరాశి వారికి బాధ్యతలు అనేటటువంటివి బాగా పెరుగుతాయి. ఆలస్యం అనిపించినా సరే క్రమశిక్షణతో కనుక పనిచేసినట్లయితే దీర్ఘకాలికమైన ఫలితాలు అనేవి ఖచ్చితంగా వస్తాయి అని చెప్పాలి. అసలు డే వైజ్గా పరిశీలిస్తే మీనరాశిలో జన్మించినటువంటి వారు ఏ విధంగా ఉంటారు, ఎటువంటి ఫలితాలు పొందుతారంటే 11వ తేదీ ఉదయం నుంచి 13వ తేదీ ఉదయం 6:06 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు పంచమ స్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కాదు. అంటే చాతుర్గ్రహ కూడని పంచమ స్థానంలో కనిపిస్తున్నటువంటి కారణం చేత ఈ సమయంలో ఎడ్యుకేషన్ పరంగా కానీ సంతాన పరంగా కానీ ప్రేమ విషయాల్లో కానీ ఆలోచనలు చాలా చక్కగా వస్తూ ఉంటాయి. చేసేటటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మీకంటే ఒక ప్రత్యేకమైనటువంటి స్పెషల్ అట్రాక్షన్తో ఏ పనైనా మీరు పూర్తి చేయగలుగుతారు అని చెప్పాలి. ప్రేమలో ఉన్నటువంటి వారికి హృదయపూర్వకమైనటువంటి సంభాషణలు కూడా జరిగే అవకాశం అనేది ఇక్కడ రాశి వారికి కనిపిస్తుంది. ఇక్కడ బుధ గురు గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత మాట్లాడేటటువంటి మాట కానీ, మీకు తెలిసినటువంటి జ్ఞానం కానీ, ఆలోచన కానీ, నిర్ణయం కానీ ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తాయి అని చెప్పాలి. అయితే ఊహల ఆధారంగా పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు.
ప్రేమలో కూడా ఎదుటివారిని పూర్తిగా అర్థం చేసుకోకుండా నిర్ణయాలు సొంతగా తీసుకోకండి. ఖచ్చితంగా గురువారం రోజున పొద్దున్నే లేచి దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ కనుక చేసినట్లయితే తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. 13వ తేదీ ఉదయం 6:06 నుంచి 15వ తేదీ ఉదయం 9:36 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు ఒక రకంగా చెప్పాలంటే దాదాపుగా ఇక్కడ వాతావరణం మారుతుంది. ఇప్పటిదాకా బ్రహ్మాండంగా సాగినటువంటి విషయాల్లో కొద్దిగా ఏదో అవకతవకలు అలదడులు కనిపిస్తూ ఉంటాయి, ఆందోళన కలుగుతూ ఉంటుంది. ఉద్యోగపరంగా పోటీ పెరుగుతుంది, ఆరోగ్యం కొంచెం ఇబ్బందికరంగా మారుతుంది, అప్పుల సమస్యలు పెరిగే అవకాశాలు ఉంటాయి. కానీ మీరు కనుక గట్టిగా ప్రయత్నిస్తే ఖచ్చితంగా పరిష్కారం వైపు అడుగులు పడుతూ ఉంటాయి. ఉద్యోగం చేస్తున్నటువంటి ఉద్యోగస్తులు కూడా పనిభారం అనేది బాగా పెరుగుతుంది. పై అధికారులతో మాట్లాడేటప్పుడు అహంకారానికి తావివ్వకండి. పోటీ పరీక్షలు రాసేటటువంటి వారికి పట్టుదల కూడా బాగా పెరుగుతుందని చెప్పాలి. ఇక ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఇక్కడ మీరు నేను గెలవాలి అనేటటువంటి ఆలోచన కన్నా కూడా నా సమస్యను నేను ఏ విధంగా పరిష్కరించుకోవాలి అనే ఆలోచనతో ముందుకు వెళ్ళాల్సినటువంటి సమయము. ఖచ్చితంగా ఆదిత్య హృదయ పారాయణం, సూర్య నమస్కారాలు చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. 15వ తేదీ ఉదయం 9:36 నుంచి 17వ తేదీ సాయంత్రం 5:06 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీ దృష్టి మొత్తము కూడా ఫ్యామిలీ మీదకి ఎక్కువగా ఫోకస్ మళ్ళుతూ ఉంటుంది. పూర్తిగా జీవిత భాగస్వామి గురించి, పిల్లల గురించి లేదా ప్రేమ గురించి వీటి విషయాలకు ఎక్కువగా పోతూ ఉంటుంది. భార్యాభర్తల మధ్య ఒక ముఖ్యమైనటువంటి విషయం మాట్లాడుకునేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే మాటల్లో చిన్న విమర్శ కూడా పెద్ద అపార్థంగా మారకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపారపరమైనటువంటి భాగస్వాములుగా ఉన్నటువంటి వారు వ్యాపార ఒప్పందాలు చేసుకునేటప్పుడు పత్రాలను పూర్తిగా చదవాలి. ఈ సమయంలో మీకు ఒక విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఎవరితో కలిసి నడవాలి, ఎవరితో దూరం పాటించాలి అనేటటువంటి విషయాల్లో ఖచ్చితంగా శుక్రవారం రోజున లక్ష్మీదేవికి ప్రార్థించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. 17వ తేదీ సాయంత్రం 5:06 నుంచి 20వ తేదీ ఉదయం 3:02 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు అష్టమ స్థానంలో సంచరించేటటువంటి చంద్రగ్రహం యొక్క ప్రభావం కారణం చేత బయటకు చూడటానికి సాధారణంగా కనిపిస్తున్నప్పటికీ లోపల ఆందోళన పెరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే ఆర్థిక సమస్యలు కానీ, రుణ బాధలు కానీ, ఆరోగ్య సమస్యలు కానీ ఎక్కువగా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అలానే ప్రయాణాలు చేసేటప్పుడు కూడా చాలా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. వెహికల్ డ్రైవ్ చేసేటప్పుడు కూడా ఊహించిన విధంగా ప్రమాదాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. అలానే అవసరం లేనటువంటి వాదనలు పెట్టుకోకూడదు. రిస్క్ ఉన్నటువంటి పెట్టుబడులు కూడా దూరంగా ఉండాలి. ప్రయాణాల సాధ్యతలు తగ్గించుకోవడం చాలా మంచిది. ఇక్కడ ఖచ్చితంగా చెప్పాలంటే ఎవరైనా మిమ్మల్ని అర్థం చేసుకుంటున్నారా లేదా అనే విషయం కన్నా కూడా మిమ్మల్ని మీరు అర్థం చేసుకుంటున్నారా అనేటటువంటి విషయం ఇక్కడ చాలా కీలకంగా మారుతుంది. ఖచ్చితంగా శివారాధన, మహామృత్యుంజయ మంత్ర జపం అనేటటువంటిది ఇక్కడ మీనరాశి వారికి చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తాయని చెప్పాలి. 20వ తేదీ ఉదయం నుంచి 20వ తేదీ రాత్రి వరకు తీసుకుంటే మరలా అదృష్టం తలుపు తడుతుందని చెప్పాలి. అంటే అన్ని రకాలైనటువంటి అనుకూలతలు పెరుగుతూ ఉంటాయి. ఇప్పటిదాకా మనసులో ఏర్పడినటువంటి గందరగోళం అంతా కూడా తొలగిపోయి ఒక ప్రశాంతమైనటువంటి మనస్సుతో ప్రశాంతంగా ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటారు. ఆధ్యాత్మిక పరమైనటువంటి విషయాలను కూడా అనుకూలం పెరుగుతుందని చెప్పాలి. అసలు ఈ 10 రోజులు అసలు సందేశం ఏమిటంటే ఈ మీనరాశిలో జన్మించినటువంటి వారికి 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఉన్నటువంటి ఒక సందేశం ఏ విధంగా ఉంటుందంటే మొదట మీ ఆలోచనలు, ఆశ, తర్వాత పోరాటం ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా చేసేటటువంటి ప్రతి పని కనుక కొంచెం జాగ్రత్తతోటి, ఆత్మవిశ్వాసంతో, దైవభక్తితో కనుక చేసినట్లయితే మంచిగా ముందుకు వెళ్ళగలుగుతారు. ఇవి మీనరాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. శుభం.